ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కారు విస్మరిస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఏడాది పాలనలో మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులను తొలగించారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చేయడంతో పేద ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు మొదలయ్యాయని అన్నారు అంబటి. ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట, వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు, ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొన్ని దాన్ని పాలిష్ పడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గట్టి కరవటం లేదో చెప్పమంటాం. 5 లక్షలు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో అగ్రిమెంట్ ఉంది. ఏం అగ్రిమెంటు? 72 మాసాలు వారితో అగ్రిమెంటు. లోను, ఈఎంఐ కట్టేటటువంటి కార్యక్రమం, వారికి 21,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమో నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం. మా ప్రభుత్వమా మీ ప్రభుత్వమా పక్కన పెట్టు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర, చెప్తున్నా, రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేసావు. ఏంటి నీకు కడుపు మంట? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బతకొద్దా? సడన్గా తీసేస్తావా? చక్కగా ఆక్సిజన్ 2 లక్షలు లాగేస్తే ఏమైపు చచ్చిపోడా? ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నిన్ను. ఏమిటి కక్ష వీళ్ళ మీద? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికి ఓట్లు వేసారో మాకే తెలీదు. వాళ్ళందరూ ఓట్లు వేస్తే, వాలంటీర్లు అందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? నీ మాయ మాటలు నమ్మి వాళ్ళని ఏమన్నా వరదలో సహాయం చేయమన్నావు. వరదలో పాపం కష్టపడి చేశారు. మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదని హామీ ఇచ్చావు. నువ్వు హామీ ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది. వాళ్ళ ఆ గంజాయి తాగినోన్నో, రౌడీ షీటర్నో, లేకపోతే హత్య చేసినోన్నో తీసుకొచ్చి జరగొట్టి పారండి పోలీస్ స్టేషన్లో. ఇంకెందుకు గొడవ? కోర్టులో ఏమవుద్ది? అనవసరం మాకు. ఇంకా అదేగా మీ ఉద్దేశం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి. ఎప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఒక రీజన్ చెప్తాడు. ఆడు మా నాన్న చంపారని, అందుకని చంపారని. ఇంకెందుకు విచారణ? నాన్న చంపాడు, చంపాడు, అయిపోయింది. ఇంకా అరాచకం. నేను అనేది ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ పోలీసు వారు కానీ డైరెక్ట్గా అంటలేదు, కానీ ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీటర్ తర్వాత పెట్టారు, అది వేరే విషయం. రౌడీ షీటర్లు అందుకని కొట్టాం అని ఇండైరెక్ట్గా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యంతో కూడుకున్న సమాజం. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారమే పోలీసులు వ్యవహరించాలి తప్ప బియాండ్ దై డ్యూటీస్ దే షుడ్ నాట్ యాక్ట్. బియాండ్ దై డ్యూటీస్ యాక్ట్ చేస్తే వాళ్ళను కూడా శిక్షించవచ్చు. ఇది రాజ్యాంగం చెప్తుంది. అంబటి రాంబాబు చెప్పిందో, జగన్మోహన్ రెడ్డి